ఉంటూ వీళ్ళు వృద్ధులు ఎలా అయ్యారు అంటే నేను కూడా ఇలాగే ఉండేదాన్ని ఇప్పటి వరకు అన్నది. ఎప్పటికిప్పుడు ఏమొచ్చింది? కలి ప్రవేశించింది. ఈ కలి ప్రవేశించినప్పుడు క్రమంగా ధర్మం సన్నగిల్లి ప్రజల్లో కామనాశక్తి పెరిగిపోయి వైరాగ్యం పోయింది, జ్ఞానం దానితో పాటు నశించింది. అప్పుడు భక్తి కూడా పోయింది. ఈ మూడు లేవు. అందుకు మేము దిక్కు తోచకుండా తిరుగుతూ ఉన్నాం, జీర్ణించిపోయాం. వృద్ధాప్యం అంటే జీర్ణించుట. అన్ని అవయవాలు సడలిపోయి జీర్ణించకపోతే వృద్ధాప్యం. అది ఇక్కడ అర్థం. జీర్ణించిపోయాయి, శుష్కమైపోయాయి అని చెప్పడం ఇందులో ఆంతర్యం. మేము ముగ్గురం కూడా శుష్కమైపోయాం. కానీ నేను వీళ్ళిద్దరినీ తీసుకుని ఆ శుష్కించిపోయినటువంటి వృద్ధులిద్దరినీ తీసుకుని ఇక్కడ దాకా వచ్చాను. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా నాకు యవ్వనం వచ్చింది. ఎందుకు? ఇది బృందావనం గనక అన్నదికండి. అది దివ్యమైన బృందావన ధామం. ఆ బృందావనం కృష్ణమయం. ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ కృష్ణమయమే. భగవానుడు దయామయుడు. ఎంత కలి అయినప్పటికీ కూడా మోక్షం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు స్వామి. అందుకు ఆ బృందావనం ఉందిట. బృందావనం నిజంగా భక్తి అర్థం కావాలంటే జీవితంలో ఒక్కసారైనా బృందావనానికి వెళ్ళండి, ఆ రాధాకృష్ణ దర్శనం చేయండి. ఎలాగూ టూరిస్ట్ ఇంట్రెస్ట్తో కాదు, సాధనతో. వెళ్ళడానికి ముందే కొన్ని నెలలు ఇక్కడ కృష్ణ జపం చేస్తూ ఆహార నియమం స్వీకరించి అక్కడికి వెళ్ళి కృష్ణుడు తప్ప మరొక లోకాన్ని చూడకుండా చేయండి. ఇప్పటికీ అక్కడ కృష్ణ దర్శనం పొందారు. అక్కడ మీకు జ్ఞానమా, ధర్మమా, కర్మమా, భక్త, యోగమా అనే లాజిక్లు ఉండవు. ఈ తర్కాల్లో ఉన్నంతకాలం లాభం లేదు. నీ తర్కాలకు అందనిది, నీ ధర్మాధర్మ విచక్షణలకు కూడా అందనటువంటిది అక్కడ. ఆ ధామం అర్థమయ్యేది కాదు. అది తెలిస్తేనే కృష్ణుడు దొరుకుతట. అనాశ్రిత్య రాధా పదాంభోజయుగ్మం అనాదృత్య తత్పావనం బృందవీధీం. ఆ పావనమైనటువంటి బృందావనాన్ని చేరుకోకుండా ఆ రాధాకృష్ణ మనకి తెలియరు. అలాంటి భక్తిధామంలోకి రాగానే ఆమెకి యవ్వనం వచ్చిందట. నిండు యవ్వనం వచ్చేసింది ఆమెకి. కానీ వీళ్ళు ఇంకా సృష్టించిపోయినారు. కలి ప్రభావం అక్కడ ఉన్నది. వెంటనే నారదుడు ఏం చేశాడంటే నడుం కట్టేటండి. ఇదే ప్రతిజ్ఞ చేస్తున్నానన్నాడు ఆయన. వీళ్ళిద్దరినీ కూడా నేను ఉజ్జీవింపజేస్తాను. అంటే జ్ఞాన వైరాగ్యయుతమైన ఒక పరిపూర్ణ భక్తిని నేను వ్యాప్తి చేస్తాను అని కంకణం కట్టుకున్నాడు ఆ మహానుభావుడు. దాంతో బయలుదేరాడు. ఈ వ్యాప్తికి ఎవరు దొరుకుతారా అని తిరిగితే ఇంకెవడు దొరుకుతాడు? ఈ కలియుగాన్ని ఉద్ధరించడానికి గురు రూపంలో అవతరించిన వ్యాసమహాముని దొరికాడు ఆయన. అప్పుడు ఆయనకి భాగవతం ఉపదేశించాడని మనకి పురాణములు చెప్తున్న అంశం. దీన్ని బట్టి నారదుడు ఎందుకు కంకణం కట్టుకున్నాడు? భక్తిని ప్రతిష్ఠ చేయడానికి. ఏ భక్తిని? నిష్కపట భక్తి. ఆ నిష్కపట భక్తి అంటూ ఉంటేనే జ్ఞాన వైరాగ్యములు రెండు సిద్ధిస్తాయి. అందుకు ఆ బృందావనవాసి అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ యందు నిష్కపట భక్తిని వ్యాపింపజేయదలుచుకున్న నారద మహర్షి శాస్త్రముగా భాగవతాన్ని అందించి సూత్రముగా భక్తి సూత్రాలను ఇచ్చాడండి. ఇది గ్రంథానికి ఉన్నటువంటి నేపథ్య రచన. ఈ నారదుడి గురించి ప్రస్తావన మనకు ఋగ్వేదంలో కనిపిస్తుంది. నారదుడి జన్మ వృత్తాంతం బహుపురాణాల్లో బహు విధాలుగా ఉంది. దాంతో మనకి ఇన్ని పురాణాలు ఇన్ని చెప్తున్నాయి కదా ఏమిటని. అయితే నారదుడు అనే పేరుతో ఎందరున్నారో మనకు తెలియదు. ఇప్పుడు విశ్వామిత్రుడి పేరుతో కొందరున్నారు, భార్గవుడు అనే పేరుతో చాలామంది ఉన్నారు. ఋషులు అనేకం. కొన్ని కులం వాళ్ళ యొక్క వంశం బట్టి నామాలు వస్తూ ఉంటాయి. ఒకే నామం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. కనుక ఈ చర్చల జోలికి మనం వెళ్ళిపోకుండా ఈ భక్తి అనే దానికి ఎవరు చక్కగా దొరుకుతున్నారో ఆ నారదుని తీసుకుందాం. ఎందరూ ఒకడే అనుకున్న ప్రమాదం ఏం లేదు. ఈ ఎవడు చెప్పాడు ఏమిటి ఈ చర్చ అంతా మనకు ప్రయోజనం లేదు. ఇలాంటి చర్చలు వదిలితేనే అద్భుతమైనటువంటి ఆ భాగవత అమృతం మనకి లభిస్తున్నది. కనుక ఆ నారదుని ప్రస్తావన ఋగ్వేదంలో కూడా ఉన్నది. మరి వేదములిచ్చిన బ్రహ్మదేవుడికి తనయుడు కదండి. ఇక నారదుడి జన్మ వృత్తాంతం ఇవన్నీ భాగవతంలో చెప్పబడ్డాయి. మరికొన్ని సూత్రముల భాష్యం వచ్చేటప్పటికల్లా అక్కడ ఇంకో కోణంలో మనం నేర్చుకోవడం ఉంటుంది నారదుని నుంచి. ప్రస్తుతానికి నారద మహర్షి అంటే ఏంటో చెప్పుకున్నాం. మనకు ఆచార్యుడు, ఆచార్యుడైనటువంటి ఆ నారదుని నమస్కరించుకుంటూ ఈ గ్రంథంలోకి ప్రవేశిస్తున్నాం. 84 సూత్రాల గ్రంథం ఇది. చిన్న చిన్న సూత్రాలు 84 ఉన్నాయి. ప్రథమాధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. మొదటి సూత్రం అథాతో భక్తిం వ్యాఖ్యాస్యామః. అయితే సూత్రం వల్ల మంచి సులభమైన మార్గం ఉంది అని చెప్తూ ఒక మాట అన్నాను మీతో. చిక్కులు కూడా ఉన్నాయి అని. ఏమిటా చిక్కులు అంటే సూత్రంలో శాస్త్రాన్ని బాగా క్లుప్తం చేసి ఇమిట్ చేయడం వల్ల ఎవడికి తోచిన అర్థం వాడు చెప్పుకుంటూ పోయారు. ఇలా మొత్తం అసలైనటువంటి ఆ సూత్రకారుడి యొక్క హృదయం ఏమిటో తెలియకుండా గజిబిజి అయిపోయింది. వాళ్ళ అభిప్రాయాల ప్రకారం దీనికి వారు నిర్వచనాలు ఇచ్చుకున్నారు. కానీ భగవానుడు కానీ నిజమైన మహర్షులు కానీ ఇలా ఒక సిద్ధాంతాన్ని ఫిక్స్ అయిపోరు వాళ్ళు. ఎందుకంటే మనల్ని బాగు చేయడం వాళ్ళకి ఉద్దేశం. అంతే సిద్ధాంతాలు చూస్తారండి వాళ్ళు. పిల్లవాడికి బాగు చేయడం ఉద్దేశం. అక్కడ ఏ సిద్ధాంతం బట్టి బాగు చేయాలా, ముందు బాగు చేయి అంతే. అలాగా
ఆ బాగు చేసే ఉద్దేశంతో వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా చెప్తారు. అందుకు జాగ్రత్తగా పరిశీలించాలి. అంటే దీన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరించే గ్రంథములు భాగవతం, భగవద్గీత, ఇతర పురాణ వాంగ్మయం, మళ్ళీ వ్యాసదేవుడు ఇచ్చినటువంటి భక్తి వాంగ్మయం, వీటిని ఆధారం చేసుకుని ఇందులో సూత్రాలకి ఆ భగవానుడు అనుగ్రహించినంత మేరకు మనం వ్యాఖ్యానం చేసుకుందాం. అందినంత మేర విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతం. అలా ఇప్పుడు ప్రవేశిస్తూ మొట్టమొదటి సూత్రం అథాతో భక్తిం వ్యాఖ్యాస్యామః. అత భక్తిం వ్యాఖ్యాస్యామయ అంటే అర్థం ఏంటి? అటు పిమ్మట భక్తిని వ్యాఖ్యాస్యామః వ్యాఖ్యానింతుము అన్నారు. ఆయన బహువచనం వాడాడు. వ్యాఖ్యానింతుము అంటే అర్థం ఏమిటి? అంటే వ్యాఖ్యానిస్తున్నప్పుడు వ్యాఖ్యానిస్తున్నాను అనాలి తప్ప వ్యాఖ్యానింతుము అనేమిటి? అంటే చెప్పుకుందాం అంటాం కదా, చెప్పుకుందాం అంటే మీరా నేనా అండి మరి కలిపి అంటారేమిటి అని అనం కదా. చెప్పుకుందాం అంటే అర్థం ఏంటంటే తనదైన అహంకారాన్ని వదులుకోవడమే. చెప్పుకుందాం అనడంలోనే యువతలవాడు చెప్తున్నాడంటే వినగలిగే యోగ్యత తపస్సు అవతలవాడికి ఉంటేనే యువతలవాడి నోటి నుండి వస్తుంది. లేకపోతే ఎంతో చదువుకున్నవాడైనా కొన్ని సభల్లో పలకవు. ఎందుకంటే వాడి ద్వారా ఆ చదువు గ్రహించే యోగ్యత ఆ సభలో ఉన్నవాడికి లేదు. ఈ రహస్యం మనకి మహానుభావుడు ధూర్జుడు చెప్తాడండి. వాగర్థంబులు శ్రోతృవక్తలు జగద్వంజుండు అద్వైత విద్యాగోష్ఠిన్ పరికింప ఈశ్వరుడే కాదా మత్ ప్రబంధాధిపత్య కన్యార్కుడు వేరొకొండు కలడా అని అంటాడు ఆయన. వాగర్థంబులు శ్రోతృవక్తలు, చెప్పేవాడు వినేవాడు ఇద్దరున్నారా? వారిద్దరి మధ్య ఉన్నది సబ్జెక్టు మాత్రమే. అది సిద్ధించాక ఇద్దరూ దాంతో తాదాత్మ్యం చెందిపోయారు కనుక వక్తా శ్రోత దేనితో తాదాత్మ్యం చెందిపోయారు అదే మిగిలిపోతుంది. అక్కడికి వచ్చేటప్పటికి అద్వైత విద్యాగోష్ఠిని పరికింప ఈశ్వరుడే కాదా, ఆ పరమాత్మే అవుతున్నాడు. అందుకే వ్యాఖ్యానిస్తాం అని అనడంలోనే అందరితో కలిసిపోయాడు ఆయన. ఆ భక్తులందరితో కలిసిపోయి మాట్లాడుతున్నాడు. వ్యాఖ్యాస్యామః భగవచనంలో చెప్పుకున్నాడు ఆయన. దేన్ని వ్యాఖ్యానిస్తాను ఆయన అంటే భక్తిం వ్యాఖ్యాస్యామః. ఇక్కడ వ్యాఖ్య అంటే మళ్ళీ సూత్రము వ్యాఖ్యానం ఇందుకే చెప్పుకున్నాం కదా. సూత్రం కూడా వీళ్ళ దృష్టిలో వ్యాఖ్యానమే. అంటే మనం చెప్పుకున్నట్టు విడమరిచి చెప్పేది అని అక్కడ అర్థం కాదు. వ్యాఖ్యానం అనే దానికి ఇక్కడ అర్థం ఏంటంటే వి ఆ క్షానము అని 3 శబ్దములు ఉన్నాయి. క్షానము అంటే చెప్పుట, ఆఖ్యానం బాగా చెప్పుట, విశేషంగా చెప్పుట. విశేషంగా సమగ్రంగా నేను చెప్తున్నాను అంటే ఈ సూత్రాలు బాగా పట్టేస్తే భక్తి గురించి ఇంతకు మించి ఏం లేదు. ఎక్కడైనా ఏదైనా చెప్పుంటే అది సూత్రాలతో లింక్ ఉన్నదే ఇది. కనుక సూత్రం ఆధారంగానే కదా హారం నిర్మాణం చేస్తాం. కనుక హారం అనబడే భక్తి శాస్త్రానికి ఇది సూత్రం. ఈ సూత్రం ఎంత సమగ్రంగా కూర్చబడింది అంటే వ్యాఖ్యాస్యామః విశేషముగా సమగ్రముగా కూర్చబడిన సూత్రము. అయితే అథాతః అటు పిమ్మట, ఇది చాలా చమత్కారమైన శబ్దం అండి. ఇది అటు పిమ్మట భక్తిని వ్యాఖ్యానించడము. ఎవడైనా ఇలా ప్రారంభిస్తారండి, తర్వాత చెప్తున్నానని ఎప్పుడైనా పుస్తకం ప్రారంభిస్తాడా? ముందేదో ఒకటి చెప్తే తర్వాత చెప్తున్నాను అనాలి. ప్రారంభమే తర్వాత చెప్తున్నానేంటి? అటుపై ఇకపై అనేది ఎప్పుడైనా మీరే లోకంలో పరిశీలించండి. ఇద్దరు ఏదో మాట్లాడడానికి వెళతారు ఒక దగ్గరికి, కూర్చున్నప్పుడు ఇంకా మాట్లాడదామా అంటాం. ఇంకా మాట్లాడదామంటే ఇంతవరకు ఏం మాట్లాడు చెప్పు అని అంటే ఇంకేమైనా ఉందా? ఇంకా మాట్లాడదామా అని అంటే ఇప్పటి వరకు ఏవేవో అయ్యే చాలు, ఇప్పుడు ఇంక దీని గురించే చర్చ చేద్దాం అనేది అర్థం అన్నమాట. ఇంతకు మించి పెద్ద లాగుడు పీకుడు దీని గురించి అక్కర్లేదు. ఎందుకంటే ఈ మాట ప్రతి శాస్త్రానికి కామన్గా వచ్చేటువంటి మాట. అతః అటు పిమ్మట ఆ కారణం చేత అని 2 మాటలు వేశాడు ఇక్కడ. అటు పిమ్మట ఆ కారణం చేత. అటు పిమ్మట అనే దానికి ఈ అథాత శబ్దం అన్నిట్లోనూ వస్తుంది. ఇందాక చెప్పినటువంటి సూత్రములన్నింటిలోనూ ఉన్నాయి. ఉదాహరణకు బ్రహ్మసూత్రాల్లో మొట్టమొదటి సూత్రం అథాతో బ్రహ్మ జిజ్ఞాస, అథాత యోగం వ్యాఖ్యాస్యామః వస్తుంది యోగ సూత్రాల్లో. కనుక సూత్ర రచనలో అథాతః అనేది కామన్గా ఉండేది. కనుక సూత్ర సాహిత్యానికి సాధారణంగా కొందరు పాటించకపోయి ఉండొచ్చు. ఇప్పుడు శివసూత్రములు అని మనకున్నాయి. కాశ్మీర శైవ సిద్ధాంతంలో శివసూత్రములు అదొక పెద్ద విజ్ఞాన గ్రంథం. అది సూత్ర రచన, అద్భుతమైనటువంటి సూత్ర రచన. కానీ దాని యొక్క వైఖరి వేరు, దీని వైఖరి వేరు. ఇప్పుడు భక్తి సూత్రములు అథాతో అయ్యే, యోగ సూత్రములు అథాతో అయ్యే, బ్రహ్మసూత్రములు అథాతో చెప్తున్నాయి. కనుక అతః అనేటటువంటిది సూత్ర రచనకి సంప్రదాయం. ఎలాగైతే శ్రీకారంతో మన కావ్యాలన్నీ ప్రారంభమయ్యాయో, శ్రీవాణి గిరిజాశ్చిరాయి దశతో నుంచి శ్రీ కైవల్య పదంబు చేరుటకునై వరకు అన్ని శ్రీకారంతోనే మనకు మొదలయ్యాయి కదా. మనకు శ్రీకారంతో కావ్యం రాయాలనేది ఎలాంటి సంప్రదాయమో
వేదాంత శాస్త్రాన్ని బ్రహ్మ విద్యని అథ శబ్దంతో ప్రారంభించడం సంప్రదాయం. కనుక బ్రహ్మ విద్యా గ్రంథముల్ని సాధారణంగా అథ శబ్దంతో ప్రారంభిస్తారు. అందరూ సూత్ర గ్రంథములని అయితే మరీను ఆ విధంగా ప్రారంభించడం జరుగుతుంది. కనుక ఇది సూత్ర గ్రంథం, బ్రహ్మ విద్యకు సంబంధించిన సూత్ర గ్రంథం కనుక అథ శబ్దాన్ని ప్రయోగించాడు ఇక్కడ మహానుభావుడు. అథ అనే శబ్దానికి అధికారము పొందిన తరువాత అన్నాడు. అంటే ఏ శాస్త్రం తెలుసుకోవాలన్నా ముందు దానికి తెలుసుకోగలిగే ఎలిజిబిలిటీ ఉండాలండి. కనుక ప్రతి శాస్త్రానికి ఒక అధికారము అవసరము అనే మాట అథ శబ్దం ద్వారా మనకు తెలుస్తుంది. ప్రతి శాస్త్రానికి దానికి సంబంధించిన అవగాహన అవసరం. మీరు కాలేజీకి వెళ్ళారు, వెళ్ళి సీట్లో కూర్చున్నాక ఆలు కూడా రావండి అంటే వెనక్కి వెళ్ళి అన్నాడు. కనుక ఆల నుంచి మళ్ళీ నువ్వు 10th క్లాస్ వరకు చదువుకుని ఆ తర్వాత మార్కులు వస్తే అప్పుడు కాలేజీలో అథ అని మొదలవుతుంది వాడి సబ్జెక్టు. కానీ వాడికి ఆల నుంచి చెప్పు అంటే అవదు కదా. కనుక ఈ సూత్ర గ్రంథాలకు వచ్చేటప్పుడు నీకు కొంత గ్రౌండ్ ప్రిపరేషన్ అవసరం. ఇది అధికారము అనేది. అయితే అన్నిటికీ ఒకటేనా అంటే కాదుట. దేనికి అది అధికారములు చెప్పబడుతున్నాయి. కర్మశాస్త్రానికి అంటే మీమాంసాస్త్రానికి అధికారం ఏమిటి అంటే వేదాధ్యయనము చేయుట ఒక అర్హత చెప్పాడు. రెండవది వర్ణాశ్రమ ధర్మములు, ఇవన్నీ కర్మశాస్త్రానికి ఉన్నటువంటి అధికారం. జ్ఞానశాస్త్రానికి ఉన్న అధికారం నిత్యానిత్య వస్తు వివేకము, శమదమా షడ్గుణ సంపత్తి, ఇహాముత్రార్థ భోగ విరాగము, తితిక్ష ఇత్యాదులన్నీ వేదాంత శాస్త్రమైనటువంటి బ్రహ్మసూత్రాదులకి చెప్పారు. అవే ఇక్కడ అన్వయించుకోమని మాత్రం తీసుకోవద్దు అర్థాన్ని. ఇక్కడ అథ అంటే నిజానికి భక్తికి ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటేనే భక్తి అని మాత్రం కాదు. శుద్ధికే భక్తి, భక్తి ద్వారా శుద్ధి జరుగుతుంది. శుద్ధి అయిన తర్వాత భక్తి విషయం మరో అందంగా కనిపిస్తుంది. కనుక శుద్ధి కోసము భక్తి కావాలి, శుద్ధితో భక్తే మిగిలాలి. కనుక భక్తి అనేది సాధన సిద్ధి రెండు కూడా. అందుకు భక్తి మార్గంలో ప్రవేశించాలంటే అధికారం అంతా సంపాదించుకోవాలి. నా దగ్గర అవేవి లేవు కనుక ఇది నాకు అక్కర్లేదు. ఎందుకంటే తేలిపోయింది. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహలోక పరలోక సుఖముల యందు వైరాగ్యము, శమదమాది షడ్గుణ సంపత్తి, ఇందులో ఆలే లేవు గనక బ్రహ్మసూత్రాలు ముట్టుకోక్కర్లేదు. ఇక వేదాధ్యయనము, శుద్ధమైన వర్ణాశ్రమ వ్యవస్థ అవి లేవు కనుక కర్మం ముట్టుకోక్కర్లేదు. మరి భక్తికి ఏం చెప్తాడో విందాం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.